Good morning students, welcome to ABN and PRR College online classes. Today we will discuss one more important result is that if f belongs to R of AB and అర్థం ఏంటండి, it is a Riemann integrable function on closed AB and small m is infimum of f, capital M is supremum of f on the closed interval AB. Then we want to prove that the integral value is in between m into b minus a అండ్ క్యాపిటల్ M ఇంటూ బి మైనస్ ఏ. ఈ రెండింటి మధ్యలో ఇంటిగ్రల్ ఉంటుందని చూపించాలమ్మా. ఇది వెరీ ఇంపార్టెంట్. దీన్ని మళ్ళీ మనం మెయిన్ వాల్యూ థియరంలో అప్లై చేసుకుంటూ ఉంటాం. ఓకే, చూద్దాం. లెట్ us కన్సిడర్ ఎఫ్ ఈజ్ ఏ ఇంటిగ్రబుల్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఏబీ. ఎప్పుడైతే మనకి రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అయిందో అప్పర్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లోవర్ ఇంటిగ్రల్ వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఎలా రాసేస్తామండి, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ బార్లు అనేవి తీసేస్తూ ఉంటాం. లెట్ ఇట్ బి 1. Okay, let us consider P be a partition. Partition అనగానే ఎలా రాస్తాం, x0, x1, x2 and so on, xr and so on, xn. Be a partition of closed AB. Partition of closed AB. మనకి రిజల్ట్లో చూసినట్లయితే బౌండ్స్ ఇచ్చేసాడండి. ఎఫ్ అనేటువంటి ఫంక్షన్కి బౌండ్స్ ఇవ్వడం జరిగింది. బౌండ్స్ ఇచ్చాడు అంటే సుప్రీమం ఇన్ఫిమం అంటే దే ఆర్ బౌండ్స్. సో బౌండ్స్ ఇచ్చాడంటే ఫంక్షన్ అనేది ఏమై ఉంటుంది, బౌండెడ్ ఫంక్షన్ అయి ఉంటుంది. దేని మీద ఇచ్చాడు బౌండ్స్ అనేవి, క్లోజ్డ్ ఇంటర్వల్ మీద. కాబట్టి ఇట్ ఈస్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏబీ. వెన్ ఎవర్ ఇట్ ఈస్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏబీ, పార్టిషన్ తీసుకున్నాం కనుక పార్టిషన్కి ఏమొస్తాయి, సెగ్మెంట్స్ వస్తాయి. సెగ్మెంట్స్ని ఎట్లా రాస్తామండి, ఎక్స్ఆర్ మైనస్ ఎక్స్ఆర్. ఎన్ని సెగ్మెంట్స్ వస్తాయి ఫర్ జనరల్ పార్టిషన్, n+1 పాయింట్స్ ఉంటాయి కాబట్టి n సెగ్మెంట్స్ వస్తాయి. ప్రతి సెగ్మెంట్లోనూ ఫంక్షన్ బౌండెడ్ అవుతుంది. బికాస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ ఆన్ ఎంటైర్ ఇంటర్వల్, దెన్ ఇట్ ఈస్ బౌండెడ్ ఆన్ ఈచ్ సబ్ ఇంటర్వల్. బౌండెడ్ అవుతుంది కాబట్టి వాటి సుప్రీమం ఇన్ఫిమం ఉంటాయి బై కంప్లీట్నెస్ ఎగ్జామ్. కాబట్టి సుప్రీమం ఏమనుకుందాము, సుప్రీమం ఆఫ్ ద ఫంక్షన్ ఇన్ ద సబ్ ఇంటర్వల్స్ ఈజ్ క్యాపిటల్ MR ఇన్ ఈచ్ IR. ప్రతి సెగ్మెంట్లోనూ సుప్రీమం ఉంటుంది. అలానే ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ MR ఇన్ ఈచ్ IR. ప్రతి సెగ్మెంట్లోనూ బౌండెడ్ అవుతుంది కాబట్టి ప్రతి సెగ్మెంట్లోనూ సుప్రీమం ఉంటుంది, ఇన్ఫిమం ఉంటుంది. వాటిని క్యాపిటల్ MR స్మాల్ MR అని చెప్పేసి అనుకుందాం. అనుకున్నట్లయితే ఇప్పుడు వీటికి ఇచ్చిన బౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మధ్య రిలేషన్ ఒకసారి చూద్దామండి. ఈచ్ సెగ్మెంట్లో సుప్రీమం అనేది ఇన్ఫిమం కంటే తక్కువగానే ఉంటుంది కదా, సుప్రీమం అనేది ఇన్ఫిమం కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ఫిమం ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సుప్రీమం. ఓకే, ఎంటైర్ ఇంటర్వెల్లో చూస్తే ఈ సుప్రీమమ్స్ అనేవి ఎంటైర్ ఇంటర్వెల్ మీద ఉన్నటువంటి సుప్రీమం కంటే తక్కువగా ఉండొచ్చు. అలానే ఎంటైర్ ఇంటర్వెల్ మీద ఉన్నటువంటి ఇన్ఫిమం అనేది ఇంటర్వెల్స్లో ఉన్న సబ్ ఇంటర్వెల్స్లో ఉన్నటువంటి ఇన్ఫిమం కంటే తక్కువగా ఉంటుంది. R ఈక్వల్ టు 1 to n. ప్రతి సబ్ ఇంటర్వల్కి ఇదే రూల్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీని డెల్టా ఆర్ అంటే ఏంటండి, లెంత్ ఆఫ్ ద ఇంటర్వల్. సబ్ ఇంటర్వల్స్ యొక్క లెంత్లు ఇలా రాస్తూ ఉంటాం కదా. డెల్టా 1 కావాలనుకోండి, x1 మైనస్ x0, ఆర్ బదులుగా 1 పెట్టుకున్నట్లయితే. అంటే I1 అంటే ఇంటర్వల్ ఏదుంది, x0 x1. దీని యొక్క లెంత్ కావాలంటే x1 మైనస్ x0 యొక్క మాడ్యులస్ వాల్యూ. మాడ్యులస్ అంటే ఎప్పుడు కూడా పాజిటివే. సో డెల్టా ఆర్ ఈజ్ పాజిటివ్. ఈ ఎంటైర్ ఇన్ఈక్వాలిటీని మల్టిప్లై చేయండి డెల్టా ఆర్తో. పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవ్వదు. టేక్ ద సమ్ వాల్యూ మొత్తం అన్ని సబ్ ఇంటర్వల్స్కి ఉన్నటువంటి ఈ విలువల్ని సమ్ చేసేయండి. అంటే సిగ్మా నోటేషన్ రాసుకోవడం. సమ్ మీన్ సిగ్మా ప్రతి ఇంటర్వల్కి ఆర్ ఫ్రమ్ 1 to n. ఎందుకంటే ప్రతి సబ్ ఇంటర్వల్ ఎన్ని ఇంటర్వల్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసినట్లయితే మనకి ఈ విలువ ఎంత అవుతుందంటే, స్మాల్ mని బయట పెట్టేద్దాం, డెల్టా ఆర్ ఫ్రమ్ 1 to n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ దిస్ వాల్యూ ఈజ్ LPR.
ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్. ఇది ఆల్రెడీ మనం చేస్తున్నాం లాస్ట్ క్లాస్లో, అయినప్పటికీ మళ్ళీ చూస్తాం. రైట్, ఈ విలువ ఎంత అని చెప్పానండి, మొత్తం ఎంటైర్ ఇంటర్వల్ వచ్చేస్తుంది కదండి. ఇది డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 వాటి యొక్క సమ్, మొత్తం ఎంటైర్ ఇంటర్వల్ యొక్క లెంత్ వస్తుంది. ఎంటైర్ ఇంటర్వల్ లెంత్ అంటే ఏ మైనస్ బి అనేటువంటి ఏ కమా బి అనేటువంటి ఇంటర్వల్ లెంత్ ఎంత అవుతుందండి, బి మైనస్ ఏ. లేదా మరో ఒకసారి రాసి చూద్దాం, డెల్టా 1 ప్లస్ డెల్టా 2 అండ్ సో ఆన్ డెల్టా n. డెల్టా 1 అంటే ఎంత అండి, x1 మైనస్ x0. డెల్టా 2 అంటే x2 మైనస్ x1 ప్లస్ అండ్ సో ఆన్ xn మైనస్ xn మైనస్ 1. చూడండి 1 1 క్యాన్సిల్. ఎంత మిగిలింది, xn మైనస్ x0. xn అంటే b, x0 అంటే a, b మైనస్ a వచ్చిందండి. దీని విలువ b మైనస్. ఎంటైర్ ఇంటర్వల్ యొక్క లెంత్ అని రాసుకోవడం. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు LPF. LPFs ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ సమ్స్. అప్పర్ సమ్స్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ M ఇంటూ మళ్ళీ దీని విలువ ఎంతండి, b మైనస్ a. ఓకే, ఇప్పుడు అప్పర్ ఇంటిగ్రల్ అంటే ఏంటో చూద్దాం, లోవర్ ఇంటిగ్రల్ అంటే ఏంటో చూద్దాం. అప్పర్ ఇంటిగ్రల్ అంటే అర్థం ఏంటండి, ఇట్ ఈస్ ద ఇన్ఫిమమ్ ఆఫ్ ఆల్ యూపీఎఫ్స్. ఎలా చదివితేనే అర్థమవుతుందండి, అంతేగాని యూపీఎఫ్స్ వచ్చి దట్ p బిలాంగ్స్ టు పై ఆఫ్ ఏబి అని చదవడం వల్ల ఎంత చదివినా మీనింగ్ లెస్ అండి. ఇన్ఫిమమ్ ఆఫ్ ఆల్ యూపీఎఫ్స్, యూపీఎఫ్స్ అన్నింటిలోనే ఇన్ఫిమమ్ అంటే చిన్నది. దెన్ సమ్, అప్పర్ సమ్కి ఇంటిగ్రల్కి మధ్య రిలేషన్ ఏంటో చెప్పండి. అప్పర్ ఇంటిగ్రల్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ సమ్. జనరల్గా ఉన్నటువంటి బై బర్త్ ప్రాపర్టీ ఆఫ్ అప్పర్ ఇంటిగ్రల్. అప్పర్ ఇంటిగ్రల్ ఎప్పుడు కూడా అప్పర్ సమ్ కంటే తక్కువగా ఉంటుంది. ఓకే, దీన్ని ఏదో మనం ఒక ఈక్వేషన్ అనుకుందాం ఫర్ అవర్ కన్వీనియన్స్. అలానే ఇప్పుడు లోవర్ ఇంటిగ్రల్ అనేది ఏంటో చూద్దాం అండి. లోవర్ ఇంటిగ్రల్ డెఫినేషన్ ఏంటండి, సుప్రీమమ్ ఆఫ్ ఆల్ లోవర్ సమ్స్. లోవర్ సమ్స్ అన్నింటిలోనూ సుప్రీమమ్ అని. ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ సమ్స్, లోవర్ సమ్స్ అండ్ లోవర్ ఇంటిగ్రల్ ఏమవుతుందో చెప్పండి. లోవర్ ఇంటిగ్రల్ ఈజ్ more than lower sums because వీటన్నింటిలో biggest value is lower integral. రైట్, దీన్ని ఏదో 2 అనండి. ఇప్పుడు 1, 2 మెర్జ్ చేద్దాం. మెర్జ్ చేసినట్లయితే చూడండమ్మా, 1 నుంచి ఎలా మనకి upper integral value is less than or equal to upper sum. And also we know that this integral value is more than lower integral. Last class lo chusunam. This lower integral value is more than ela undandi LPFs. That means LPFs are lesser than lower integral. Okay. ఇప్పుడు పైన ఉన్నటువంటి ఈక్వేషన్ 3 అందాం, దీన్ని 4 అందాం. 3, 4ని కలిపేద్దాం అండి. 3, 4ని కలిపేస్తే లోవర్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ ఇంటిగ్రల్ అండ్ అప్పర్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ సమ్స్. అప్పర్ సమ్స్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ M ఇంటూ b మైనస్ a. అండ్ దెన్ లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే లోవర్ ఇంటిగ్రల్ ఈజ్ మోర్ దాన్ LPFs అండ్ LPFs ఆర్ మోర్ దాన్ స్మాల్ m ఇంటూ b మైనస్ a. ఇప్పుడు LPFలు UPFలు తీసేద్దాం. ట్రాన్సిటివిటీ అప్లై చేయండి. ట్రాన్సిటివిటీ అప్లై చేసినట్లయితే స్మాల్ m ఇంటూ b మైనస్ a ఈజ్ నౌ లెస్ దాన్ లోవర్ ఇంటిగ్రల్ is less than or equal to upper integral is less than capital M into b minus. ఒకసారి మధ్యలో ఉన్న విలువను చూడండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంది. పాసిబిలిటీ ఏముంది, మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏంటి, ఇంటిగ్రబుల్ ఫంక్షన్. అంటే ఈ రెండు ఏమవుతాయి, సమానం అయిపోతాయి. సమానం అయిపోతే ఏమని రాసుకోవచ్చు, అప్పర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ ఇంటిగ్రల్. ఈక్వేషన్ 1 ఒకసారి చూసుకోండి.
అప్పర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ ఇంటిగ్రల్ అయిపోతుంది. అంచేత ఏమని రాసుకోవచ్చు, మిడిల్లో ఉన్నటువంటి విలువని జస్ట్ ఒక ఇంటిగ్రల్ కింద రాసేద్దాం. ఈజ్ లెస్ దాన్ ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ లెస్ దాన్ M into b minus a. రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అని ఇవ్వలేదనుకోండి, ఇక్కడితో ఆగిపోతుంది రిజల్ట్. ఇచ్చాడు కనుక రిజల్ట్ కావాల్సినటువంటి కంక్లూషన్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.